ఉగ్రవాదాన్ని అరికట్టేందుకంటూ అక్కడ వాయుసేన చేసిన దాడుల్లో అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని ఓ గ్రామంపై పాక్ వాయుసేన అటాక్ చేసింది. సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 2 గంటల సమయంలో తిరహ్ లోయలోని మాత్రే ద్వారా గ్రామంపై JF-17 ఫైటర్ జెట్స్ 8 LS-6 రకం బాంబ్స్ ను జారవిడిచాయి. ఈ దాడిలో 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి కారణంగా గ్రామంలోని పలు ఇళ్లు ధ్వంసమవగా శవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దాడికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్ లో భాగంగానే దాడులు చేశామని పాక్ సైన్యం చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం సైనికులు సివిలియన్ మసాకర్ కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 2 గంటల సమయంలో పాకిస్తాన్ వాయుసేన JF-17 థండర్ ఫైటర్ జెట్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని తిరహ్ వ్యాలీలోని మాత్రేదార గ్రామంపై దాడి చేశాయి. దాడిలో భాగంగా 8 LS-6 ప్రెసిషన్ గ్లైడ్ బాంబులను జారవిడిచారు. ఉగ్రవాదుల ఆయుధాగారాలే టార్గెట్గా తాము చైనా తయారు చేసిన LS-6 బాంబులతో దాడి చేసినట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే స్థానికులు మాత్రం సైన్యం తప్పుగా తమపై దాడి చేసిందని, దాని కారణంగా ఇళ్లు ధ్వంసమయ్యాయని వాదిస్తున్నారు. ఈ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. దాడి గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఇక శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెతికి తీశారు. ఈ దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అకకహెల్ ట్రైబ్ జిర్గా అనే ట్రైబల్ కౌన్సిల్ మహిళల శవాలను ట్రెడిషనల్ గా ఖననం చేస్తామని, కానీ పురుషులు, చిన్నారుల శవాలను కార్ప్స్ కమాండర్ హౌస్ దగ్గరకు తీసుకెళ్లి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దున ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోనే బలూచిస్తాన్ తర్వాత ఉగ్రదాడులు అత్యధికంగా ఇక్కడే జరుగుతాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ ప్రావిన్స్లో ఉగ్రదాడులు 42% జరిగాయని పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ వెల్లడించింది. సెప్టెంబర్ 13, 14న బన్నో లాకీ మర్వట్లో 31 మంది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ TTP ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడి TTP దాచిపెట్టిన ఆయుధాలే లక్ష్యంగా చేసుకుందని పాక్ సైన్యం చెబుతోంది. కానీ స్థానికులు మాత్రం సైనికులు తప్పుగా దాడి చేసి ప్రజలపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. పాక్ సైన్యం ఈ దాడిని యాక్సిడెంటల్ ఎక్స్ప్లోజన్ గా చెబుతోంది. కారీజ్ ఉగ్రవాదులు దాచిపెట్టిన ఎక్స్ప్లోజివ్లు బ్లాస్ట్ అయ్యాయని చెబుతున్నా స్థానికులు దాన్ని విశ్వసించడం లేదు. TTP, ఇస్లామిక్ స్టేట్, ఖొరాసాన్ వంటి ఉగ్ర సంస్థలకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కేంద్రంగా ఉంది. బలూచిస్తాన్ తర్వాత ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక పాక్ వాయుసేన జరిపిన దాడితో పాష్టూన్ ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. పాక్ సైన్యం ఈ దాడిని కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ గా చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం సివిలియన్ మసాకర్ గా పిలుస్తున్నారు. గతంలోనూ పాక్ ఫెడరల్ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాస్లో దాడులు చేసింది. అక్కడ పాష్టూన్ ప్రజలపై అందరినీ ఒకేసారి శిక్షించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు చేసిన దాడులు ఆ ఘటనను గుర్తు చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడి కారణంగా పాక్ వాయుసేన అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ సైన్యం సివిలియన్లు రక్షించడంలో విఫలమైందని, అంతేకాక ఈ దాడి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు ఉల్లంఘించిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ తన పౌరులను తానే చంపుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా తాము దాడి చేశామని పాక్ సైన్యం చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం ఖండిస్తున్నారు. మరోవైపు అల్ఖైదా, ఐసిస్, TTP సంస్థలకు చెందిన 89 మంది ఉగ్రవాదులను పంజాబ్ ప్రావిన్స్లో అరెస్టు చేసినట్లు పాక్ రాష్ట్ర కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ వెల్లడించింది. గత 3 నెలల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా 940 ఆపరేషన్లు చేసి వీరిని అరెస్టు చేశామని తెలిపింది. ప్రావిన్స్లోని కీలక నగరాల్లో భవనాలపై దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఆరోపించింది. 20 కేజీల పేలుడు పదార్థాలు, 85 డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.